మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ సివివి గారి యోగ మార్గం. మాస్టర్ గారు తమ మార్గమును యోగాలైనని పిలిచినారు. యోగ అన్న మాటతో ఈ మార్గం కూడా సాధారణంగా వాడుకలో ఉన్న ఇతర యోగముల వలెనని అనేక మంది భావించుట కలదు. సాంప్రదాయ యోగ పద్ధతులకు మాస్టర్ గారి యోగ మార్గమునకు ప్రాథమికమైన మరియు గుణాత్మకమైన భేదము కలదు. సాంప్రదాయ యోగ మార్గం అంటే పతాంజలి యోగ మార్గంగా భావించవచ్చు. పతాంజలి యోగ మార్గంలోని ఉన్నతమైన సమాధి స్థితి జీవుడు జన్మ పరంపర నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశించినది. ఇందుకు కారణం భౌతిక జన్మము నిష్ఫలమని, దీని నుండి తప్పించుకున్నటయే మోక్ష మార్గమని భావించుటయే. మాస్టర్ గారి యోగ మార్గంలో భౌతిక దేహము అత్యంత ఉన్నతమైనది. దీనికి మరింత పరిణామ అభివృద్ధి కల్పించుటయే ఈ యోగ లక్ష్యం. పరిణామము నెమ్మదిగా జరుగు నిరంతర ప్రక్రియ అను విషయము అందరకు ఎరుకయే. మానవుని జీవనకాలం చాలా తక్కువ అగుట చేత సృష్టి పరిణామంలోని మార్పులు వ్యక్తి జీవనకాలంలో గమనంకు రావు. ఈ సృష్టి పరిణామము ఈ విధంగా పురోగమించుటకు కారణము ఖచ్చితంగా ఉండాలి. ఈ దిశగా ఆలోచించిన ఎడల మాస్టర్ గారి మార్గమును అర్థం చేసుకునుట సులభమగును. మాస్టర్ సివివి గారు ఆవిష్కరించినది పరిణామ క్రమంగా భౌతిక అమరత్వంతో కూడిన మానవుని యొక్క ఉన్నత అభివృద్ధి మరియు పూర్తి స్పృహలో సృష్టిలోని మాయా విధానమును గుర్తింపగలుగుట. సాధకుని ఆధ్యాత్మిక ఉన్నతిని బట్టి సాధనలో భౌతిక దేహం నందు జరిగే మార్పులని గమనించవచ్చు. ఒక విధంగా ఇది మానవునిలో జరుగు పరిణామ ప్రక్రియను గమనింపగలుగుటయే. మాస్టర్ సివివి గారు భౌతికంగా ఉన్నప్పుడు వారు సాధించినది ఈ నూతన మానవ పరిణామ క్రమాన్ని నిర్దేశించి భౌతిక అమరత్వం సాధించే ప్రక్రియను సృష్టిలో ప్రారంభించుటయే. నేడు సాధకులు చేయగలిగినది అట్టి ప్రక్రియకు తమని తాము అనుసంధానించుకొనగలుగుట మాత్రమే. ప్రాచీనముగా తారక రాజయోగ మార్గము గుప్తము. ఈ ప్రాచీన మార్గంలో సృష్టిలోని శక్తులను మానవ రూపములుగా భావించుట, పూజించుట ఉండదు. సంకల్ప శక్తితో విల్ పవర్ సాధకులు తమలోను సృష్టిలోను గల శక్తుల ఆధారంగా ఉన్నతిని సాధించెదరు. దక్షిణాపదంలో సత్యమును తెలుసుకున్నటకు రెండు మార్గములను ప్రధానంగా పూర్వీకులు సూచించినారు. ఉన్నత విలువలతో సాధారణ జీవనం గడుపుచు కాలక్రమంలో క్రమేపీ ఐహిక వాంఛల నుండి విముక్తులై అంతర్ముఖులుగా ఉంటూ ఆధ్యాత్మిక తేజోదర్శనం పొందుట ద్వారా నిర్వహణను సాధించుట. ఇది సురక్షితమైన మార్గము కావున దీనిని పాటించవలసినదిగా పూర్వీకులు చెప్పియున్నారు. అయితే ఒక జీవన కాలంలో ఇది దాదాపు అసాధ్యమనే చెప్పవలెను. తంత్ర సంబంధ విధంగా ఆకస్మికంగా వివిధ దశలలో ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపదేశములు పొందుట ద్వారా అద్వయ అమరత్వ సిద్ధిని సాధించుట. ఇది ప్రాచీన తారక రాజయోగ మార్గము. పూర్తి నిస్వార్థత మానవాళి కొరకు తమను తాము అర్పించుకొనగలుగుట, తమ సొంత ఉనికిని కూడా త్యజించగలిగేది సంకల్పబలం వంటి లక్ష్యములు రక్షణగా గలవారు మాత్రమే ఇట్టి సాధన చేయగలరు. అట్టి ఘనమైన మూలకములు కలవారు మాత్రమే సాధించగలిగిన యోగమది. శుక్ల యజుర్వేద మందలి అద్వైతారకోపనిషత్తు నందు వివరములు చూడవచ్చు. గురు సమక్షంలో చేయవలసిన ముద్రలతో కూడిన అత్యంత ప్రమాదకరమైన మార్గం ఇది. ఇందు పూర్వయోగ భాగమును తారకమని, ఉత్తర భాగమును అమనస్కమని ప్రాచీనులు చెప్పినారు. శాంభవి ముద్ర వంటివి దీనిలో భాగమే. పైన చెప్పినటువంటి తారక రాజయోగ మార్గంలోని సాధకుని దహించేటి భృక్త ప్రక్రియలు
లేనిది రహిత కనుకనే మాస్టర్ గారి మార్గమును భృక్తరహిత తారక రాజయోగం అనే పేరుతో కొందరు పిలుచుట జరుగుచున్నది. ఉపదేశమిచ్చుట ద్వారా మీడియంలకు తక్షణ ఉన్నతిని కల్పించి ఈ మార్గంలో సురక్షితమైన విధముగా సులభ రీతిలో యోగ విధాన నిర్మాణ ప్రక్రియల కొరకు స్వీయ అభివృద్ధి కొరకు సాధన చేయించినారు. నేటి సాధకులు మీడియంలు చేరినప్పుడు మాస్టర్ గారిచే ఇవ్వబడిన కార్డుపై ఉన్నట్లుగానే సాధన చేయవలను. ఇది మాత్రమే మాస్టర్ గారు ఇచ్చిన కనీస సాధన. ప్రచారంలో ఉన్న ఇతర విధానములన్నీ మాస్టర్ గారి ఆదేశములకు విరుద్ధమైనవే. మాస్టర్ సివివి నమస్కారం. నా శరీర ప్రకృతిని స్వస్థత చేసి ఉద్ధరింప వేడుచున్నాను. మాస్టర్ సివివి నమస్కారం. ప్లీజ్ రెక్టిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్. 4/2/1915 సాధనా క్రమం గురించి మీడియంలకు ఇలా తెలిపినారు. ఆదేశములు అందరికీ సాధనా ప్రక్రియ పైన ఉన్న ప్రవేశ రంధ్రం నుంచి కిందకు ప్రసరించవలెను. కాళ్ళ నుంచి పైకి ప్రసరించుట సాధన నిరోధ ప్రయత్నంగా గమనించవలను. అట్టి చర్యను తప్పించవలను. మాస్టర్ సివివి గారిచే శ్రీ కప్పగంతుల సత్యనారాయణమూర్తి మీడియం నెంబర్ 627 గారికి 24/2/1920 ఆంగ్లంలో వ్రాయబడిన లేఖ భాగము. ప్రియమైన కేఎస్, ప్రతి ఉదయము సాయంత్రము ప్రార్థనా కొరకు కలవండి. హాజరు పట్టి వ్రాయండి. దగ్గరలో ఉన్న మీడియంల వివరములు మీకు పంపబడతాయి. అందరూ కలిసి నిశ్శబ్దంగా సాధన చేసుకునే గతిని పవిత్ర ప్రదేశంగా భావింపవలెను. సాధకులు వ్యక్తిగతమైన, రాజకీయపరమైన లేదా సామాజికపరమైన విషయముల గురించి కానీ ఇతరాత్ర వ్యర్థమైన మాటలు చర్చలు చేయరాదు. అంతగా కావాలనుకుంటే నా ఫోటో పెట్టుకోవచ్చు, కానీ భజనలు లేదా ప్రార్థనా క్రతువులు లేదా పూజా పద్ధతులలో ఆరాధన చేయరాదు. మన మార్గము సత్యజ్ఞాన మార్గమని తెలుసుకునవలను. ప్రార్థనా గదిని థియోసాఫీలోని ఎసోటెరిక్ సెక్షన్లోని వారి ఆలయం మాదిరి చూడవలెను. అంతేగాక బ్రదర్హుడ్ ఆఫ్ మాసన్లోని వారి వలె సోదరభావము కలిగి ఉండవలెను. బెస్ట్ విషెస్ సివివి.